రామేశ్వరం నుంచి పూరి జగన్నాథ్ ఆలయానికి వెళ్ళే దారిలో సాక్షి గోపాల్ ఆలయం ఉంటుంది. ఫ్రెండ్స్, మన పూరిలో అయితే ఉన్నాము. పూరిలోనే సఖీ గోపాల్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము. అది ఎలా ఉంటుంది ఏంటో చూపిస్తాను. ఇంకో పేరు కూడా ఉంది ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇంకో పేరు ఉందని. ఇప్పుడు మన తెలుగులో అందరూ సాక్షి గోపాల్ టెంపుల్ అంటారు, అలా కూడా పిలుస్తారు. నమో నారాయణాయ, నమశివాయ, జై దుర్గమ్మ. ఇవాళ మనం సాక్షి గోపాల్ ఆలయం గురించి, ఆలయ విశేషాల గురించి పూర్తిగా మీకు వివరిస్తాను. కొన్ని వందల సంవత్సరాల క్రితం బృందావనంలో శ్రీకృష్ణుని దర్శించుకోవడానికి ఓ పెద్ద ఆయన వచ్చారు. అలాగే అక్కడికి మరో కుర్రవాడు కూడా వచ్చాడు. ఈ పెద్ద ఆయన అక్కడ జబ్బు పడడంతో చనిపోతాడని అందరూ అనుకున్న సమయంలో ఆ కుర్రవాడు ఆయనకి 3 నెలలు సమయం వెచ్చించి సపర్యలు చేసి ఆయన్ని మామూలు స్థితికి తీసుకొచ్చాడు. దానికి బదులుగా ఆ పెద్ద ఆయన, నీకు మా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి అనగా ఆ కుర్రవాడు, మీది చాలా పెద్ద కులం, నాలాంటి చిన్న కులం వాడికి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తారని అడిగాడు. లేదు నాయన, మా ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి చేస్తానని చెప్పి తనతో పాటు తన ఊరు తీసుకెళ్ళాడు. కానీ ఇంట్లో వారు ఆ పెద్ద ఆయనతో, మమ్మల్ని సంప్రదించకుండా ఎలా మాట ఇస్తారు, ఇది పెళ్లి విషయం కదా అని ఎన్నో నచ్చజెప్పగా ఆ పెద్ద ఆయన బయటకు వచ్చి ఆ కుర్రవాడితో మాట మార్చి, నేను అలా ఒప్పందం చేసుకోలేదని తనతో పలకగా ఆ కుర్రవాడు వెంటనే ఈ ఒప్పందం ఎక్కడైతే జరిగిందో బృందావనంలో ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, స్వామి గోపాల, నీ ఎదురుగా ప్రమాణం చేసిన పెద్ద ఆయన మాట తప్పారు, కాబట్టి నీవు నాతో వచ్చి ఆ ఊరందరి ముందు సాక్ష్యం చెప్పు, అప్పుడే వారందరూ నమ్ముతారు అని చెప్పి అడగగా, నాయన, నేను నీతో వస్తాను, కానీ దానికో షరతు ఉంది. నేను నీ వెనక వచ్చేటప్పుడు నువ్వు ఎక్కడా కూడా వెనతిరిగి నన్ను చూడకూడదు, అలాగైతేనే నేను నీతో వస్తాను అని మాట ఇస్తారు. అదేవిధంగా ఆ కుర్రవాడు వెనుతిరిగి చూడకుండా కొంత దూరం వచ్చేసరికి ఆ కుర్రవాడికి అనుమానం కలుగుతుంది. ఊరందరూ వారు వచ్చుంటారు, ఆ పెద్ద ఆయన వచ్చుంటాడు, నా వెనుక ఈ గోపాలుడు వస్తున్నాడా లేదా అనుమానం వచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు. అంతటితో వెనక వస్తున్న స్వామి ఉన్న పలంగా ఇప్పుడు ఏదైతే సాక్షి గోపాల్ ఆలయంలో విగ్రహంగా ఉందో ఆ విగ్రహంగా మారిపోయారు. అప్పటి నుండి అక్కడ సాక్షి గోపాల్గా వెలిసిన ఆయన వచ్చిన భక్తులందరికీ కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ అలరారుతూ వెలుగొందుతున్నారు. అలాగే ఆ కుర్రవాడి తరపున గోపాలుడు సాక్ష్యం చెప్పడం జరిగింది, ఆయనకు పెళ్లి జరగడం జరిగింది. మనం సాక్షి గోపాల్ ఆలయం బయటికి రాగానే ఎడమ చేతి పక్క రామాలయం ఉంటుంది. మరి ఇక్కడ విశిష్టత ఏమిటంటే, రాముల వారు, లక్ష్మణుల వారు, సీతమ్మ తల్లి విగ్రహములతో పాటు 108 శాలిగ్రామాలు ఉన్నాయి. ఇలా కలిసి ఉన్న మూర్తులన్నింటినీ దర్శించడం చాలా మంచిది. చూస్తున్నారు కదా సాక్షి గోపాల్ టెంపుల్ లోపల అయితే ప్రసాదం మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి చూస్తున్నారు కదా, మామూలు లేదు. చూడండి లోపల ఎలా ఈ ప్రసాదాలు అన్ని రకాలు అమ్ముతుంటారు. ఇది ఇంకా కొంచెమే, ఇంకా చాలా ఎక్కువ ఉంటాయంట. మరి సాక్షి గోపాల్ ఆలయం నుంచి పూరి జగన్నాథ్ ప్రధాన ఆలయానికి వెళ్ళే దారిలో మంగళ అమ్మవారు గుడి ఉంటుంది. వీలైతే తప్పక దర్శించండి. ఎందుకంటే అమ్మవారు ఎన్నో శక్తులు కలిగి భక్తుల కోరికలు కోరినవి తీర్చగలిగే శక్తి కల అమ్మవారని అక్కడ ప్రసిద్ధి. అక్కడ ప్రజలు నిత్యం అక్కడ ఉన్న గంటలవన్నీ కొడుతూ అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటూ చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షి గోపాల్ ఆలయం గురించి, మంగళ అమ్మవారి గురించి మీకు తెలియజేసుకునే అవకాశం కలుగజేసిన నాయాత్ర ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ధన్యోస్మి.